రహమాన్ అర్ రహమాన్ సూరా ఫాతిహా ఆరంభంలో బిస్మిల్లాహి రహమానిర్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాము. మొదటి ఆయతలో, తర్వాత మూడో ఆయతలో మనం అర్ రహమానిర్ రహీం అర్ రహమాన్ అనే వర్డ్ మనం మూడో ఆయతలో కనిపిస్తున్నాం. తర్వాత సూరా బక్రాలో 163 ఆయత్ 163 ఆయత్ వైలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహమానుర్ రహీం. మీ దేవుడు ఒక్కటే, ఆయనే కరుణామయుడు కృపాకరుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేరు. తర్వాత సూరా అర్రాద్లో 30వ ఆయత్ కజాలిక అర్సల్నాక ఫీ ఉమ్మతిన్ కత్కలత్. ప్రవక్త, అదేవిధంగా మేము నిన్ను ప్రవక్తగా నియమించి ఒక జాతికి పంపాము. దానికి పూర్వం ఎన్నో జాతులు గతించాయి. ఆ జాతి ప్రజలకు మేము నీపై అవతరించిన సందేశాన్ని నీవు వినిపించేందుకు గాను వాస్తవానికి వారు ఎంతో కరుణామైన దేవుణ్ణి తిరస్కరించారు. వారితో ఇలాను, ఆయనే నా ప్రభువు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయననే నేను నమ్ముకున్నాను, ఆయనే నా ఏకైక ఆశ్రయం. అల్ ఇస్రాలో 110వ ఆయత్ ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అయినా అని పిలవండి, లేదా రెహమాన్ అయినా అని, సరే ఏ పేరైనా పిలవండి, ఆయన గల పేర్లన్నీ చక్కనివే. మీరు నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి, మరీ తగ్గించకండి. ఈ రెండింటికి మధ్య సగటు స్థాయిలో ఉండే స్వరంతో నమాజ్ చేయండి. సూరా మరియంలో మనకు చాలాసార్లు వచ్చింది రెహమాన్ అనేది. సో మరియం ఇలా పలికింది, మరియం అలైహిస్సలాం గారు, నీవు దయభీతి గల మనిషివే అయితే నేను నీ బారి నుండి రక్షించవలసిందిగా దయామయుడైన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. కాలత్, ఆమె పలికింది, ఇన్నీ అవూజు బిరహమాని, ఆ యొక్క కరుణామయుడైన అల్లాహ్ను వేడుకుంటున్నాను, శరణు కోరుకుంటున్నాను. మిన్కా, నీ నుంచి, ఇన్కుంత తకియ్యా, ఒకవేళ నువ్వు గనక దయభీతి గల మనిషివే అయితే. దాని తర్వాత 26వ ఆయతలో వస్తుంది, ఫకూలి వష్రవి వకుర్ర వకర్రి అయినా, తిను త్రాగు, నీ కళ్ళను చల్లబరుచు. తర్వాత ఎవరైనా మనిషిని కనిపిస్తే అతనికి నేను కరుణామయుడు కోసం ఉపవాసము ఉంటున్నానని మొక్కుకున్నాను, కనుక ఈరోజు నేను ఎవరితో మాట్లాడను అని చెప్పు. 44వ ఆయతలో వస్తుంది, ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, తండ్రి శైతాన్ను పూజించకండి, శైతాను కరుణామయుడిని ధిక్కరించారు. దాని తర్వాత, తండ్రి మీరు కరుణామయుని శిక్షకు గురవుతారేమోనని, శైతాను సహచరులు అయిపోతారేమోనని నాకు భయంగా ఉంది. అల్లాహ్ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు, ఆదాం సంతతిలోని వారు, నూహుతో పాటు పడవ ఎక్కించి వారి వంశంలోని వారు, ఇబ్రాహీం సంతతికి చెందినవారు, ఇస్రాయిల్ వంశానికి చెందినవారు, మేము రుజుమార్గం చూపినవారు, మేము ఎన్నుకున్న ప్రజల్లోని వారు. కరుణామయుని అర్రహమాన్ యొక్క వాక్యాలు వినిపించినప్పుడు వారు విలిపిస్తూ సజ్దాలో పడిపోతారు. సజ్దా అయితే ఇది సజ్దా చేసుకోవాలి. వారికై శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి, అవి అగోచర జగత్తులో ఆఖిరతులో లభిస్తాయని రెహమాన్ తన దాసులకు వాగ్దానం చేసి ఉన్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం నెరవేరి తీరుతుంది. రెహమాన్ అంటే కరుణామయుడు అన్నమాట. ఆ తర్వాత ఆ రెహమాన్కి వ్యతిరేకంగా అహంకారంతో తిరుగుబాటు చేసిన ప్రతి వ్యక్తిని ప్రతి వర్గం నుండి వేరు చేస్తాము.
అగోచర విషయం ఏమైనా అతనికి తెలిసిపోయిందా, లేక రెహమాన్ నుండి అతను ఏమైనా వాగ్దానం పొంది ఉన్నాడా? భయభక్తుల కలవారిని మేము అతిథులుగా కరుణామయుని సన్నిధిలో ప్రవేశపెట్టబోయే రోజు. అప్పుడు ప్రజలు ఏ సిఫారసును తీసుకురాగలిగే శక్తి కలిగి ఉండరు, అర్ రెహమాన్ సమ్ముఖం నుండి అనుమతి పత్రం పొంది ఉన్నవాడు తప్ప. కరుణామయుడు ఎవరినో కుమారుడు చేసుకున్నారని వారు అంటున్నారు. అల్లాహు అక్బర్. ఎవరు అంటున్నారు? ఇది క్రిస్టియన్స్ అంటున్నారు అన్నమాట. దావు లి రహమాని వలద, ఎందుకంటే వారు కరుణామయుడుకు కొడుకున్నారు అని ఆరోపించారు. వమా యంబగీ లిరహమాని, ఎవరినైనా కుమారుడిగా చేసుకోవడం రెహమాన్ ఔన్నత్యానికి తగినది కాదు. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉన్న వారి పట్ల రెహమాన్ ప్రేమను హృదయాల్లో కలగజేస్తారు. అది మనకి సూర మర్యంలో ఎన్నిసార్లు వచ్చింది. ఆ కరుణామయుడు ఆ రెహమాన్ సామ్రాజ్య పీఠంపై, సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. హారూన్ మూసా రాకకు ముందే వారితో ఇలా అన్నారు యూదులతో, ప్రజలారా, దీనివల్ల మీరు పెద్ద విపత్తులో పడిపోయారు. రెహమానే మీ ప్రభువు కనుక మీరు నన్ను అనుసరించండి, నా మాట వినండి. ఆ రోజున ప్రజలందరూ పిలిచేవాని పిలుపు వినగానే నేరుగా వచ్చేస్తారు. ఎవడు తలబిరుసుగా ప్రవర్తించలేదు. కంఠస్వరాలన్నీ కరుణామైన ముందు అణిగిపోతాయి. ఒక్క చిరుసవ్వడి తప్ప మీరు ఏమీ వినలేరు. ఏ రోజు? ఆఖిరతి రోజు. అల్లా తప్ప ఇంకెవరు మాట్లాడలేరు. ఆ రోజు సిఫారసు ఏమాత్రం పనిచేయదు. రెహమాన్ ఎవరికైనా దాని అనుమతిని ఇచ్చి అతని మాటను ఆలకించడానికి ఇష్టపడితే తప్ప అల్లా ఆ రెహమాన్ ఎవరికైతే సిఫారసు ఇస్తారో వాళ్ళు మాత్రమే మాట్లాడగలరు. వారు కరుణామయుడు, సంతానవంతుడు అని అంటారు. అల్లా ఎంతో పరిశుద్ధుడు, వారు దైవ దాసులు, వారికి గౌరవం ఇవ్వబడింది. ఈ సత్య తిరస్కారులు నిన్ను చూసినప్పుడు నీ పట్ల పరిహాసంతో వివరిస్తారు. మీ దేవుళ్ళను గురించి ప్రస్తావిస్తూ ఉండే వ్యక్తి ఇతనేనా అని అంటారు. కానీ వారేమో కరుణామయుని ప్రస్తావనను తిరస్కరిస్తున్నారు. ఓ ప్రవక్త, వారిని రాత్రి కానీ పగులు కానీ మిమ్మల్ని కరుణామయుని నుండి కాపాడగల వాడెవడు అని అడుగు. కానీ వారు తమ ప్రభు హితబోధకు విముఖులవుతున్నారు. చివరికి దైవప్రవక్త ఎలా అన్నారు? నా ప్రభు సత్యంతో తీర్పు చెయ్యి. ప్రజలారా, మీరు కల్పించే విషయాల బారి నుండి రెహమాన్ అయిన నా ప్రభువునే నాకు సహాయపడుతున్నాను నేను నమ్ముకున్నాను.
ఆ రోజున నిజమైన రాజ్యాధికారం కేవలం కరుణామయుని చేతుల్లో ఉంటుంది. అది అవిశ్వాసులకు ఎంతో కఠినమైన రోజు. ఆయన 6 దినాల్లో భూమి ఆకాశాల మధ్య ఉన్న సకల వస్తువజాలాన్ని సృష్టించాడు. ఆయనే సింహాసనంపై అధిష్ఠించాడు. ఆయన కరుణామయుడు. ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు. ఆయన ఘనత గురించి ఎరిగిన వారంటే మన ప్రవక్త గారి కంటే ఎవరికి తెలుస్తుంది ఈ ప్రపంచం మీద? అల్లా గురించి. ఆ కరుణామయునికి సజ్దా చేయండి అని వారితో అన్నప్పుడు వారు ఇలా అంటారు, కరుణామయుడు అన్నది ఏమిటి? నువ్వు చెప్పిన దానికల్లా మేము సజ్దా చేయవలసిందేనా? ఈ సందేశం వారి దేశాన్ని మరింత అధికమే చేస్తుంది. ఇది ముష్రికులు అన్నమాట. కాబాలో ఉండే ముష్రికులు రెహమాన్ అంటే ఏంటి మాకు తెలియదు, మేము ఎప్పుడు అల్లానే అంటాము, ఈ రెహమాన్ అంటే ఏంటి అనేసి. కరుణామయుని దాసులు ఎవరంటే నేలపై అణుకువతో నేర్చేవారు. మూర్ఖులు వారిని పలకరించినప్పుడు మీకో సలాం స్వామి అనేవాళ్ళు. కరుణామయుని తరపు నుండి వారికి వద్దకు ఏదైనా ఉపదేశం వచ్చినా దానికి వారు విముఖులే అవుతారు. అంటే ఆ యొక్క రెహమాన్ యొక్క కరుణాజాలిని వీళ్ళు పొందలేకపోతున్నారు. రెహమాన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంటే అది ఎంతో కరుణతో కూడుకున్నది వాక్యం. సులైమాన్ తరపు నుండి ఈ లెటర్ వచ్చింది. దీంట్లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంతో ప్రారంభించబడింది. ఇన్నమా తుంజిరు మనిత్తాబా జిక్ర వఖషియ రహమాన బిల్ గైబ్ ఫబసిరు బిమగ్ఫిరతిన్ వ అజ్రున్ కరీం. నీవు హితబోధను అనుసరించేవాడివి మాత్రమే, కరుణామయుడైన దేవుణ్ణి చూడకుండానే భయపడేవాడిని మాత్రమే హెచ్చరించగలవు. అతనికి క్షమాభిచ్చ, గొప్ప ప్రతిఫలము లభిస్తాయనే శుభవార్తను వినిపించు. పట్టణవాసులు విన్నారు, మీరు మా వంటి మనుషులే తప్ప మరేమీ కాదు. కరుణామయుడైన దేవుడు ఏ విషయాన్ని అవతరింపజేయలేదు, మీరు కేవలం అబద్ధం పలుకుతున్నారు. సూరా యాసీన్లో వస్తుంది అన్నమాట. ఇంకో చోట వచ్చింది, ఆయన్ని కాదని నేను ఇతరులను ఆరాధన చేసుకోవాలా? ఇది అక్కడ పక్కన ఉండే ఊరు అతను వచ్చేసి ఆ ఊరు వాళ్ళతో మాట్లాడుతున్నమాట. వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన దేవుడు నాకు ఏదైనా నష్టం కలిగించేస్తే నాకు వారి సిఫారసు ఏ విధంగానూ ఉపయోగపడదు, వారు నన్ను విడిపించను లేరు. ఎవరికి చెప్తున్నారు? ఇది ఆ ఊరోళ్ళకి చెప్తున్నారు అనమాట. ఆయనను కాదని నేను ఇతరులను ఆరాధ్య దేవులుగా చేసుకోవాలా? మీరు పూజించే వాటిని నన్ను పూజించమంటారా? వాస్తవానికి అర్రహమాన్ నాకు నష్టాన్ని కలిగించేస్తే వాళ్ళు నాకు ఏ విధంగా సిఫారసు చేసి నాకు ఉపయోగపడలేరు, వారు నన్ను విడిపించలేరు. అల్లా అనుకుంటే అదే ఫైనల్ అన్నమాట. వాళ్ళు అల్లా యొక్క కోపం నుంచి నన్ను రప్పించలేరు. కాబట్టి ఇది అసంభవం అన్నమాట. అల్లానే నమ్ముకుంటాను అని చెప్పినారు. వాళ్ళు అతను చంపేస్తారు. చంపేసిన తర్వాత కూడా అతను వాళ్ళ కోసమే పాపం దువా చేస్తాడు. తర్వాత 52 ఆయత, భయాందోళనలో వారు, అరే మనల్ని పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు? ఆఖరి రోజు అందరినీ లేపి నిలబెడతారు. ఇది అర్రహమాన్ అయినటువంటి అల్లా వాగ్దానం. దైవ ప్రవక్తల మాట నిజమే అనేసి అప్పుడు అనుకుంటారు. ఆఖరి రోజు ఇన్ని రోజులు పిలిచిన వాళ్ళు నమ్మలేదు, కానీ ఆఖరిలో రేపినప్పుడు నమ్ముతారు. ఇది అర్రహమాన్ అర్రహీం నుంచి అవతరించబడినటువంటి ఆయతలు అన్నమాట.
అసలు పరిస్థితి ఏమిటంటే వారు కరుణామయుడైన దేవునికి అంటగట్టే సంతానమే వారిలోని ఒకడికి కలిగిందనే వార్త అందజేస్తే అతడి ముఖం నల్లబడిపోతుంది. అంటే ఇక్కడ కరుణామయుడైన దేవునికి అంటగట్టిన సంతానం అంటే వాళ్ళు దేవుని కోసం కూతుర్లు, మళ్ళీ వాళ్ళ మనుషుల కోసం మగపిల్లలు అనేసి వాళ్ళను ఒక ఒట్టు వేసుకుంటారు. ఆడపిల్ల పుట్టే వాళ్ళలో ముఖం నల్లబడిపోతుంది, బాధలో కుంగిపోతూ అంటారు అనమాట. వారు కరుణామయుడైన దేవునికి అంటగట్టే సంతానమే. అంటే ఎంత అర్రహమాన్ కాబట్టే మనం చేసే ఈ యొక్క ఓట్లకి, మనం చేసే ఈ తప్పులకి అల్లా అవతల చాలా క్షమిస్తూ పోతున్నాడు. ఒకవేళ కనుక మన తప్పులు పట్టుకోవడం జరిగితే ఎవ్వరు కూడా స్వర్గంలోకి పోయే వాళ్ళు ఉన్నారు. దయామయుడైన దేవుని ప్రత్యేక దాసులైన దేవదూతలను వారు స్త్రీలుగా నిర్ణయించారు. వారి శరీర నిర్మాణాన్ని వారు చూశారా? వారి సాక్ష్యం రాయబడుతుంది, వారు దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. దయామయుడైన దేవుడు కోరి ఉన్నట్లయితే మేము వారిని ఎన్నటికీ పూజించి ఉండేవారం కాదు అని వారు అంటారు. వారి ఈ వ్యవహారం యొక్క వాస్తవాన్ని ఏమాత్రం ఎరుగరు, కేవలం ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. మానవులందరూ ఒకే మార్గాన్ని అనుసరిస్తారేమో అనే భయం లేకపోతే మేము కరుణామయుడైన దేవుని తిరస్కరించే వారి ఇళ్ళ కప్పులను, వారి తమ మేడలపైకి ఎక్కే మెట్లను అన్నిటినీ వెండితో బంగారంతో చేయించి ఉండేవారమే. కరుణామయుని స్మరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తిపై మేము ఒక శైతాన్ని నియమిస్తాం, వాడు అతనికి సహచరుడు అవుతాడు. అల్లాహు అక్బర్. కాబట్టి మనము అల్లా యొక్క స్మరణను ఎప్పుడూ విడవకూడదు, ఎందుకంటే శైతాన్ దోస్త్ అయిపోతాడు అల్లా యొక్క జికర్ను అనేది వదిలేసామంటే. మీకు పూర్వం మేము ప్రవక్తలను అడిగి చూడు, మేము కరుణామయుడైన దేవుని తప్ప ఇతర దైవాలని కూడా ఆరాధనకు నిర్ణయించామా? ముందు ప్రవక్తలు కూడా ఒక్క అల్లా వైపే పిలిచారు అందరూ. వార్త ఎలాను, ఒకవేళ నిజంగానే రహమాన్కు సంతానం ఉంటే అందరికంటే ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాడిని. ఒకవేళ ఆయనకు సంతానం ఉంటే నేనే ఆరాధించింట. ఎవరు? ప్రవక్త అనమాట. ప్రవక్తకి చెప్పమని చెప్తాను. 50లో 3:33. చూడకుండానే కరుణామయుడికి భయపడేవాడు, ఏకాగ్ర హృదయంతో వచ్చినవాడు అయిన ప్రతి వ్యక్తికి ఇది లభిస్తుంది. అర్రహమాన్ ఇది సూరాయలో సపరేట్గా వచ్చింది. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దేవుడు లేడు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. హువర్ రహమాను రహీం, ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు. ఆయన ఒకదానిపై ఒకటి 7 ఆకాశాలను సృష్టించాడు. నీవు కరుణామయుని సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకు ఏమైనా లోపం కనిపిస్తుందా? వారు తమ మీద ఎగిరే పక్షులను రెక్కలు ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడడం లేదా? కరుణామయుడైన అల్లాహ్ తప్ప వాటిని అలా నిలిపి ఉంచేవారు ఎవరు లేరు. ఆయన ప్రతి వస్తువును కనిపెట్టుకొని ఉండేవారు. కరుణామయుడైన అల్లాహ్ ప్రతికూలంగా మేము మీకు సహాయం చేయగల సైన్యం ఏదైనా మీ వద్ద ఉన్నదా చూపించండి. అసలు విషయం ఏమిటంటే ఈ తిరస్కారులు మోసంలో పడిపోయారు. ఇంకా వారితోను ఆయన ఎంతో కరుణామయుడు,
ఆయననే మేము విశ్వసించాము, ఆయన్నే నమ్ముకున్నాము. ఎవరు పూర్తిగా మార్గభ్రష్టులై ఉన్నారో త్వరలోనే, ఎవరు మార్గభ్రష్టత్వంలో ఉన్నారో త్వరలోనే మాకు తెలిసిపోతుంది, త్వరలోనే మీకు తెలిసిపోతుంది. ఆయన భూమి ఆకాశాలకు ఆ రెండింటికి మధ్య ఉన్న ప్రతి వస్తువుకు యజమాని. ఎవరు? రెహమాన్. ఆ యొక్క రెహమాన్ భూమి ఆకాశాల మధ్య రెండిటికి ఉన్న రబ్బిస్ సమావాతి వల్లర్జి ఒమా బైన హుమా రెహమాన్. ఆ రెండిటికి మధ్య ఉన్న ప్రభువు, ఆ రెండిటికి మధ్య ఉన్న ప్రభువు రబ్బిస్ సమావాతి వల్లర్జి ఒమా బైన హుమా. భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటికి అయినటువంటి ప్రభువు, ఆ యొక్క కరుణామయుడు. ఆయన ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఆత్మ దూతలు బారులు తీరి నిలబడే రోజున కరుణామయుడు అనుమతి ఇచ్చిన వారు తప్ప మరెవరూ మాట్లాడలేరు. అది కూడా సవ్యమైన మాట పలికే వారు మాత్రమే మాట్లాడుతారు. ఆ టైంలో ఎవరు? సవ్యమైన మాటలు మాట్లాడే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు ఎవరి మాటలు కూడా రావు. ఇప్పుడైతే అందరు తలా ఒక మాట మాట్లాడేస్తారు ఏమన్నా జరిగిందంటే. అప్పుడు అల్లా చెప్పిన వాళ్ళు మాత్రమే నోరు తెరుస్తారు.